కుటుంబాన్ని మోసం చేయటం అనేది అది చాలా తప్పు కింద నేను భావిస్తున్నాను. ఈరోజు నేను అందరి సమక్షంలో చెప్తున్నాను, అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు కానీ రేవూరు ప్రకాష్ రెడ్డి కానీ వాళ్ళ తాత కానీ వాళ్ళ అయ్య కానీ ఎవరైనా కానీ నేనే ఇక్కడ ఎమ్మెల్యేని, ఖచ్చితంగా నేనే నించుంటా, నేనే గెలుస్తా. అర్థమైందా? ఈ సందర్భంగా నేను నీకు ఇక్కడ నుంచే చెప్తున్నా, నువ్వు ఇప్పుడు రాజీనామా చేయమని చెప్పు, ఇప్పుడు ఇద్దరం నించుందాము, ఎవరు గెలుస్తారో చూద్దాము. నువ్వు వచ్చి క్యాన్వాసింగ్ చేయి, నువ్వు వచ్చి క్యాన్వాసింగ్ చేయి రేవూరు ప్రకాష్ రెడ్డికి. నేను ఇండిపెండెంట్ అయినా నిల్చుంటా, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే. ఎట్లయినా కూడా నేను గెలుస్తా అని చెప్తున్నా. ఈసారి పర్కాల్ ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తానని ఈ సందర్భంగా ఈ స్టేజ్ మీద నుంచి నేను మీకు అందరికీ చెప్తున్నా. ఇది గతంలో చెప్పినా, కానీ ఇవాళ నేను ఎందుకు చెప్తున్నా అంటే 2 ఏళ్ళకి ఆయన గెలిపియమని చెప్పి అసందర్భంగా మాట్లాడిండు కాబట్టి, అనవసరంగా నన్ను రెచ్చగొట్టిండు కాబట్టి నేను ఇవాళ రావాల్సి వచ్చింది, ఇంత మాట్లాడాల్సి వచ్చింది. నీ ఇంకా బయటికి తీయాల్సినవి చాలా ఉంటాయి. నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకొని ఇవాళ అందరు మా లీడర్లు అందరు ఇళ్ళ దగ్గర పోలీసు వాళ్ళని పెట్టావు, నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని. ఎందుకంత భయం నీకు? నువ్వు మాట్లాడింది తప్పని నీకు కూడా తెలుసు కాబట్టి. కొండా మురళి మంచోడు కాబట్టి ఇప్పటివరకు బయట మాట్లాడలేదు, కొండా సురేఖ మంచిది కాబట్టి మాట్లాడలేదు. చిట్టకట్లా కాదు, ఏదున్నా చెప్పేస్తుంది కాబట్టి నేను చెప్పిన ఇవాళ మా నాన్న మా అమ్మ బాబాలు వేరుండొచ్చు, నా బాబాలు వేరుండొచ్చు, కానీ అందరం కలిపి ఒకటే తాటి కిందికి వచ్చేది ఎక్కడ అంటే ప్రజాసేవ దగ్గర. ప్రజలకు సేవ చేసుకోవాలనేది మా ముగ్గురులో ఉంది కాబట్టి, ఆ రక్తం నాలోనూ ప్రవహిస్తుంది కాబట్టి ఈసారి ఎమ్మెల్యేగా గెలిచి, ఇప్పుడు కాదు ఇంకొక 20 ఏళ్ళు నేనే ఎమ్మెల్యేగా ఉంటా అని చెప్పి చెప్తున్నాను నేను మీకు. అట్లా నేను చూసుకుంటా పర్కాల ప్రాంత ప్రజలని కంటికి రెప్పలాగా నేను కాపాడుకుంటా. ఈరోజు ఎవరికి కష్టం వచ్చినా నా ఇంటి తలుపు తట్టొచ్చు. నేను త్వరలో పర్కాల్లో ఇల్లు కట్టుకుంటున్నా, అక్కడ ఉంటా. వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరినీ కలుస్తా. కలిసినాకనే ఎలక్షన్లకు పోదాం మనం. ఈ లోపల మరి ఆయనకి కొంచెం ఆరోగ్యం బాగాలేదు కదా, మరి ఎట్లుంటుందో చూద్దాం మరి అప్పటి వరకు, ఎలక్షన్ వరకు. సో అది ఇప్పుడు నేను కొంచెం అది చెప్తే అది బాగోదేమో కానీ సరే. ఇప్పుడు డైపర్లు వేసుకున్న వాళ్ళకి వీళ్ళకి మాత్రం ఇస్తాను అంటున్నాడు కదా, అది మాత్రం కొంచెం తప్పని చెప్పి చెప్తున్నా. ఆయన ఇప్పటికే నడవలేకపోతున్నాడు, తిరగలేకపోతున్నాడు. ఈయన మరి వృద్ధునికి 80 ఏళ్ళు వచ్చినానికి ఇస్తా అని చెప్పి అంటుంటే హాస్యాస్పదంగా అనిపించి మరి ఈరోజు రావటం జరిగింది. ఈరోజు నీ తమ్ముందు ఒక 200 కోట్లది ఒకటే చెప్పిన, ఒకవేళ ఎవరైనా నాకు కౌంటర్ ఇచ్చిండ్రు అనుకోండి, మిగతా అన్ని కూడా బయటికి తీయాల్సి వస్తుంది. సో ఎవరు కౌంటర్ ఇచ్చినా బయటికి తీసి, సీతా దయాకర్ గారికి కూడా పదవి ఇచ్చినావు నువ్వు. సీతా దయాకర్ గారు ఏం చేసిండ్రయ్యా పార్టీకి? అసలు ఎక్కడ పార్టీ ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? ఆమెకు చైర్మన్ పోస్ట్ ఇచ్చినావు నువ్వు. కొండా మురళికి ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతాను నేను. మీరు అందరు అడగాలి.